తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారంలో బర్డ్స్ ఫ్లూ కన్ఫర్మ్ కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. 3 టీంలుగా ఏర్పడి 712 ఇళ్లను డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ వ్యాధి లక్షణాలు కనిపించలేదని చెబుతున్నారు. ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 104 వెహికల్ అందుబాటులో ఉంచారు. వచ్చింది కాబట్టి అందరూ కూడా నీసు మాంసాలు అయితే తినకూడదు. కానూరు నుంచి మా ప్రతినిధి శివశంకర్ అందిస్తున్న రిపోర్ట్ని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం ఏదైతే ఉందో అక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో గ్రామాన్నంతా కూడా పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే మెడికల్ అధికారులు కూడా పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మెడికల్ అధికారులు కూడా ఉన్నారు. ఎలా అవగాహన కల్పిస్తున్నారు ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు? వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా కోడిగుడ్లు కానీ కోడి మాంసం కానీ తినొద్దు అంటున్నామండి. అలాగే అందరికీ చల్లార్చిన నీళ్ళు తాగమంటున్నాం. ఎవరికైనా దగ్గున్నా రొంపు ఉన్నా లేదంటే ఏదైనా ఒళ్ళు నొప్పులు కానీ గొంతు నొప్పి కానీ జ్వరం ఉన్నా అలాగే హెడేక్ ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఆ ఫ్లూ సంబంధించిన టెస్టులు అవి చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా చూద్దామని చెప్పేసి ఈ సర్వే అది నిర్వహిస్తున్నామండి. మొత్తం కానూరు గ్రామంలో ఎన్ని హౌసెస్ ఉంటాయి, మొత్తం ఎంత సర్వే చేశారు, ఏదైనా ఎక్కడైనా డిసీజ్ ఏమన్నా గుర్తించారు? ఎక్కడ ఏ డిసీజ్ కూడా నోట్ అవ్వలేదండి. అంతా బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఊరికి వచ్చి 2713 మంది పాపులేషన్ అండి. 712 హౌసెస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి మేము మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి 182 హౌసెస్ కంప్లీట్ చేసామండి. ఎక్కడ కూడా ఏ విధమైన సిమ్టమ్స్ కనిపించలేదు సార్. అంతా బాగున్నారు సార్. మొత్తం ఎంత 2700 ఇల్లు 2700 పాపులేషన్ అండి. హౌసెస్ వచ్చి 712 అండి. 712. ఇది చూసుకున్నట్లయితే 712 గృహాలు అయితే పూర్తిగా కానూరు అగ్రహారం గ్రామంలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 180 ఇల్లు వరకు కూడా సర్వే చేసాం. ఎక్కడ కూడా ఎట్లాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు కల్పించలేదంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే సాయంత్రం లోపు పూర్తిగా కూడా 700 ఇల్లుని కూడా జల్లెడ పట్టి ఎక్కడైనా ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరిన్ని సమాచారం చెప్తున్నారు. చెప్పండి. 4 టీమ్స్ వేసాము సార్. 4 టీంలు 4 ఏరియాలు కవర్ చేస్తున్నాయి. అట్లాగే మన గుడి దగ్గర సెంటర్లో ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ అది పెట్టామండి. 104 వెహికల్ కూడా వచ్చింది సార్. అందరికీ కూడా అక్కడ షుగర్ బీపీ సంబంధించిన టెస్టులు ఏదైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా అవసరమైన టెస్టులు కూడా నిర్వహిస్తాం సార్. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టీములుగా ఏదైతే మొత్తానికి కానూరు అగ్రహారం గ్రామాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సుమారుగా ఒక్కొక్కరు 200 వరకు కూడా పడుతుంది. ఇప్పటికే వీరు 180 కంప్లీట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా అంటే 4 టీముల్లో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి డిసీజెస్ కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి గుర్తించినట్లుగానే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక మెడికల్ క్యాంప్ని కూడా ఏదైతే అగ్రహారం గ్రామ పంచాయతీ వద్ద కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే షుగర్ టెస్టులు బీపీ టెస్టులు కూడా చేసి వారికి ఏదైనా ఇబ్బంది శ్వాసకోశాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ వారి ఉన్నతాధికారులకి పూర్తిగా సమాచారం ఇచ్చేందుకైతే పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కానూరు అగ్రహారం గ్రామంలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.